అయితే ఇక్కడ వచ్చిన ఆడియన్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మీరందరికీ ఒక క్వశ్చన్ అడుగుతా అనుకున్నాము. మన జిల్లాలో టౌన్ లోపలనే ఒక మ్యూజియం, ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది. లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వనం కింద వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 3 లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను. మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి, స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు? కొద్దిగా చేతులు ఎత్తారా? ఎంతమంది? 10, 20. ఓకే, అట్లీస్ట్ ఒక 30% మంది, ఒక 20 నుంచి 30% మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు. మంచిది. ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు, కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళందరూ ఉంటారు, అమ్మ నాన్న, వీరందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము. కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి 3-4 ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి. మన జిల్లాలో చూసినట్లయితే సుమారుగా 600 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 3000 గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటివి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ మినిస్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటితో కలిపి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము. మీ అందరూ సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లల్ని అందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా వన మహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజులో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి. సో మనకు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉన్నాయి, అదేవిధంగా నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 3 డిపార్ట్మెంట్ మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నట్లయితే అక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.